హాయ్ స్టూడెంట్స్, టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అందరికీ తెలుసు, టీజీ ఇంటర్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ రిజల్ట్స్ చూసుకునే ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. అండ్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఏమీ టెన్షన్ పడకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. సప్లీలో మీరు ఈ సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్సే మీ లైఫ్ కాదు, దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇలాంటి ఎగ్జామ్స్ ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి మీ లైఫ్లో. దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ ఎగ్జామ్ ఇన్ యువర్ లైఫ్, అవునా? సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో రాసి మీరు పాస్ అవ్వచ్చు. డోంట్ టేక్ నెగటివ్లీ, బీ పాజిటివ్. సో మనం పాజిటివ్గా ఉంటే ఏదైనా అచీవ్ చేయగలం లైఫ్లో, అవునా? సో బీ పాజిటివ్ అండ్ బీ టెన్షన్ ఫ్రీ, ఓకే? సో ఎవరికైనా రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా రాలేదు అనిపిస్తే మీరు రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి వెళ్ళవచ్చు. రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో అది 13th ఏప్రిల్, అంటే రేపటి నుంచి అప్లయింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. అంటే ఫీ పేమెంట్ అదంతా రేపటి నుంచి మొదలవుతుంది. అండ్ ఆ పోర్టల్ కూడా రేపే ఓపెన్ అవుతుంది. సో ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ April 20 ఫర్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్. నెక్స్ట్ కమింగ్ టు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, దీనికి కూడా ఫీ పేమెంట్ అండ్ అప్లయింగ్ ప్రాసెస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ April 20. దీనికి కూడా ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ April 20, ఓకే? సో ఎవరైతే స్టూడెంట్స్ సప్లిమెంటరీకి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు 20th ఏప్రిల్ లోపు ఫీ పేమెంట్ చేసేసుకోండి అండ్ అప్లై చేసుకోండి, ఓకే? సో ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళు త్వరగా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసుకోండి. సో దట్, ఎందుకంటే మీకు ఓన్లీ 1 month ఉంది. సో ఇన్ దిస్ 1 month యూ హ్యావ్ టు కవర్ ఆల్ ద సిలబస్, ఓకే? ఆల్ ద బెస్ట్ నాన్న. అండ్ ఇంకో విషయం నాన్న, రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవాలా వద్దా, చేసుకుంటే యూజెస్ ఏంటి, అసలు మార్క్స్ పెరుగుతాయా లేదా అనే డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక నేను ఒక వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అందులో రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటే మీకు వచ్చే యూజెస్ ఏంటి, అసలు మార్క్స్ పెరుగుతాయా లేదా, రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు అనేది క్లియర్గా నేను ఆ వీడియోలో చెప్పాను, ఓకే? ప్లీజ్ గో దేర్ అండ్ వాచ్ ద వీడియో, ఓకే నాన్న? ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఫ్యూచర్లో నేను మీకు తెలియజేస్తాను. స్టే ట్యూన్ టు ద ఛానల్, రైట్ నాన్న? బాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. See you all in the next video.